సార్ చెప్పండి సార్, ఏంటి సార్, ఎలా ఉంది ప్రభుత్వం ఇక్కడ పరిపాలన కాంగ్రెస్? కాంగ్రెస్ అసలు ఎట్లా తయారైందంటే మొత్తం అంతా ఫ్రీగా ఇస్తామని ఏదో తప్పుడు మాటలు చప్పుడు మాటలు తెచ్చి వచ్చాడు గవర్నమెంట్. ఆయన ఇచ్చేది ఎవరికి ఇస్తాడో ఇంకా మాకు తెలియదు, కానీ మా మధ్యతరగతిలో మాత్రం ఏ పార్టీలు అవ్వలేదు ఆయన వల్ల. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది వరంగల్ పార్లమెంట్ బీజేపీ రావాలి. పార్లమెంట్ లో సెంట్రల్ లో ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఆయన మంచిగా చేసిండు అనుకుంటే ఇప్పుడు అన్ని అవి వస్తున్నాయి ఆయన మీద. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో కూడా మాకు నమ్మకం లేదండి వీళ్ళ మీద. కాంగ్రెస్ లేదు నమ్మకం లేదు, బీఆర్ఎస్ నమ్మకం లేదు. సెంట్రల్ మాత్రం బీజేపీ రావాలి. సెంట్రల్ లో బీజేపీ రావాలి కంపల్సరీ. ముగ్గురు ఉన్నారు కదా, అంటే ఈ ముగ్గురు గతంలో ఒకే పార్టీలో ఉన్నారు, అంటే బీఆర్ఎస్ ఇప్పుడు చీలిన కదా. అసలు మేము ఇది వరకు కూడా బీజేపీ వేసాను, ఇది రాకముందు కూడా వేసాను. ఈ ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ మేము నమ్మం. ప్రజలను మొత్తం ముద్దులం చేస్తాను, ముద్దులం చేస్తాను, పని కష్టపడకుండా చేస్తాను. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఎవరిని అడిగినా మాత్రం కాంగ్రెస్ ని విరుద్ధంగా మాట్లాడదు తప్ప కాంగ్రెస్ పాజిటివ్ మాట్లాడు. మంత్రులు మరోసారి ఉన్నారు, ఆ సార్ అడిగే. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి బస్ సార్ పరిపాలన ఎలా కొనసాగుతుంది? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు పార్లమెంట్ కల్లా? పార్లమెంట్కి యువలకు ఓటేసుడు అనేది కాదు, కానీ ఇప్పుడు అభివృద్ధి పథకాన బీజేపీ నడుస్తుంది, అది అందరికి ఎరికే. బీజేపీ మధుర ఫలాలన్నీ అందరికి అందుతున్నాయి. ఈయనేమో రేవంత్ అన్నేమో పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, మనోభావాలు దెబ్బతీస్తాడు. పాకిస్తాన్లో ఒక పాల ప్యాకెట్ వేసి లీటర్ 295 రూపాయలు ఉన్నది, 350 రూపాయల కిలో బస్తా రైస్ ఉన్నది, 350 రైస్ ఉన్నది. పాకిస్తాన్ ఆదర్శంగా తీసుకోవాలంటాడు. ఉచిత బస్సు ఇప్పటికే ఆర్టీసీ లాస్లో నడుస్తుంది. ఉచిత బస్సు పథకం అంటే ఇక నీకు ప్రభుత్వం మీద నడిపే నాలెడ్జ్ లేదని తెలిసిపోతుంది. అసలే లాస్లో నడుస్తానే దాని లాభాల పడ ఉరికియాలి, కానీ నువ్వు ఏదో పాకిస్తాన్ ఆదర్శంగా తీసుకున్నప్పుడు ప్రజలందరూ నవ్వుతున్నారు, అది అర్థం చేసుకోవటం లేదు. ఇక మిగిలిన పార్టీలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రజలకు దిక్కు అంటే బీజేపీ దిక్కు. నేను న్యూట్రల్గా చెప్తాను, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఈ కూరగాయల మార్కెట్లు ఎవరిని అడిగినా బీజేపీ అని అంటారు. కాబట్టి అభివృద్ధి ఇప్పుడు అమెరికా వాడు, జపాన్ వాడు, ఆస్ట్రేలియా వాడు వచ్చి కాళ్ళు మొక్తాళ్ళు మోడీకి. కరెక్ట్గా చేస్తేనే కాళ్ళు మొక్తాళ్ళు. ముస్లింలకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను మోడీ. ముస్లింలకు రెస్పెక్ట్ ఇవ్వకుంటే సౌదీ, ఇరాన్, కువైట్ వీళ్ళందరూ ఎందుకు మొక్కుతారు? వాళ్ళ గుడి కూడా, శివాలయం కూడా కట్టించుకున్నారు. వాళ్ళ దేశాలలో 5-6 ముస్లిం కంటే శివాలయాలు కట్టించుకున్నాయి. వాళ్ళకు ప్రతిష్టాత్మక అవార్డులు మోడీకి ఇచ్చినాయి. ఇప్పుడు అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతుండు. బీజేపీ అంటే ఇండియన్ కాకుండా అన్ని వర్గాలు కలుపుకుంటూ పోతుండు. కాబట్టి ఇక ఫ్యూచర్ బీజేపీదే ఉన్నది. ఇప్పుడు రేవంత్ అన్న పాలన నత్తనడక నడుస్తుంది కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది. కానీ ఆయన గట్టిగా స్టాండ్ మీద ఉంటే బీజేపీ తగ్గ ఫర్ పోటీచ్చు. ఇప్పుడు అన్ని వర్గాల్లో బీజేపీ మెయిన్గా కొట్టుకుని వస్తున్నదండి. బీజేపీ నంబర్ 1 షూర్గా గెలిచే పార్టీ అది. ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మేము 17 సీట్లు గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ అసలు గెలుతారా? వాళ్ళు మాటలలో వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అండి, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. విన్నారా? ఇక వాళ్ళ మాటలు అట్లా అయితేనే ఉంటాయి. ఇక వాళ్ళది ఇప్పట్లో వాళ్ళకు మెరిసే ఛాన్సులు ఏం లేవు. ప్రతి ఒక్క పబ్లిక్ కూడా బీజేపీ అండ్ ముస్లిమ్స్ కూడా బీజేపీ అంటారు. బీజేపీ వస్తేనే మాకు పంట పండుతున్న దేశం అభివృద్ధి దిశగా పోవాలి, మంచి అన్నిట్లలో రావాలంటే ఇక బీజేపీ. ఇప్పుడు కాశ్మీర్ అంశం చల్లబడ్డది, పక్క సరిహద్దు అంశాలు చల్లబడ్డాయి. చైనా కూడా భయపడతాండి ఇండియా అంటే మోడీని చూసి. దేశ రక్షకుడు మాదిరి ఉన్నాడు ఆయన మోడీ గారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు న్యాయం మంచిగా జరగాలి, మళ్ళీ జాబులు గీబులు పొల్లు రావాలంటేనే బీజేపీ. ఆయన ఒక కట్టపల్లి ఎక్కువ ఉన్నాడు భారతదేశానికి. ప్రపంచం మొత్తం మోడీని చూసి భయపడుతుంది. కాళ్ళ మీద మోకరిల్తాను వాళ్ళందరూ వచ్చి. ఒక కట్టపల్లి అంటాడు. కాబట్టి ప్రజల సబ్జెక్ట్ నేను యాజ్ ఎ జర్నలిస్ట్ కలెక్ట్ చేసి నా ఓన్ నిర్ణయం కానే కాదు, ప్రజలందరూ నేను తిరిగి ఉన్నాను. కాబట్టి వాళ్ళు అడిగి ప్రస్తుతం మాకు బీజేపీ కావాలా సార్, బీజేపీని గెలిపిస్తామన్నారు. గది ధన్యవాదాలు. ఎవరిని అడిగినా ఏం చెప్పినా వారి నోటి ఒకటే మాట వస్తుంది. సార్ నమస్తే. ఏంటి సార్ ఎవరికి వద్దాం అనుకుంటున్నారు సార్? ప్రస్తుతం ఏ పార్టీకి ఓటిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ. మోడీ గారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది, ఆ పరిపాలన బాగలేదా? 10 సంవత్సరాలు చేసింది. కాకపోతే ఈ సెంట్రల్కు సంబంధించింది మోడీ గారి నాయకత్వంలో చేసిన కాన్సెప్ట్లు బాగా ఉన్నాయి.
రానున్న రోజులలో దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారు ఉండాలి. సో ఇక్కడ ఎవరిని పలకరించినా ఒకే మాట మోడీ 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 మోడీ. సో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది మనం 10 మంది తెలుసుకున్నాము ఈ మార్కెట్ యార్డ్లో. ఎవరిని అడిగినా మాత్రం మోదీ వస్తేనే బాగుంటుంది, దేశం బాగుందని చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం, అంటే బయటికి వెళ్ళి కూడా కొంత అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పార్టీ పట్టకట్టున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్లో ఏ ఓటర్ని అడిగినా మాత్రం 100కు 90% బీజేపీ పేరు చెప్తున్నారు. మరో వ్యక్తి ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం. సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, అంటే ఇండియా డెవలప్ అవుతుందంటే అభివృద్ధి చెందుతుంది? 2 సార్లు వాళ్ళు ఉన్నారు కదా, ఇంకోసారి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎట్లుంటుందో అదే. కాంగ్రెస్ బాగుంటుంది. ఇప్పుడు 2 సార్లు వాళ్ళు కేసీఆర్ ఉండేవారు గర్వం వచ్చింది కదా, గడ్డి తిన్నారు కదా, వాళ్ళు ఒకసారి అయితే వీళ్ళది ఎట్లుంటుందో మళ్ళీ అట్లా. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు ఒకటే ఉంటే మనం ఏం అడగలేము, అది చేసుకోపోవా ఏం చేస్తావు, ఇదో అన్నీ వస్తాయి వాళ్ళ దగ్గర. కానీ చేయకపోతే రేపు మళ్ళీ నా పరిస్థితి ఏందో అనేది కొత్త అనిపోయింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎవరిని అడిగినా మాత్రం ఈసారి ఉత్కంఠపోరు నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే మాత్రం 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం బీజేపీ ముగ్గుపోతారు. అయితే కొంతమంది మాత్రం బీజేపీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయంటే వాళ్ళ భయం అని తెలుస్తుంది, పరిపాలన బాగుందని చెప్పి చెప్పడం. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4S టీవీ, వరంగల్.